ఏంటి మన పొట్ట ఎక్కడైంది బ్రెయిన్ నుంచి మధ్య స్థానం వల్ల ఇంటికి కూడా 4 స్థానం ఇక్కడ నుంచి ఈ ఎనర్జీ ఫ్లో అనేది కూడా ఇక్కడ నుంచి ఉంటుంది స్టార్టింగ్ నుంచి. అంటే మనం ఆదిత్యులకు బేస్ ఆఫ్ పాయింట్ మన బొడ్డి నుంచే అన్ని సెల్స్ ఎలా పరిగెడితే బ్యాంకింగ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ఈస్ట్ ఎనర్జీ చెక్ చేస్తున్నాను. ఇవి ఏంటంటే ఎనర్జీ స్కానర్ ఈస్ట్ దిశ ఎక్కడ ఉందో చూస్తుంది. ఆ దిశ అక్కడ ఓపెన్ అయితే ఆ దిశలో ఒక ప్రాబ్లం ఉంది మేజర్గా. చూడండి మీకు ఈస్ట్ నాకు ఈ కార్నర్లో ఉంటుంది, అంటే నాకు ఆపోజిట్లో ఈ కనుక ఓపెన్ అయింది అనుకోండి ఈస్ట్లో ప్రాబ్లం ఉంది. అంటే ఈస్ట్ ఎనర్జీ బ్యాలెన్స్ మనకి బాగానే ఉంది. చక్కగా మీరు వెస్ట్లో కూడా అండ్ మనకి బ్యాలెన్స్ చూస్తుంది ఎనర్జీ ఇంబ్యాలెన్స్ నాకు లేదు. వెస్ట్ నుంచి మీకు ఎక్కడ చదివారు ఎంత సర్కిల్ వెస్ట్లో పడి ఉంటుంది. అంటే ఎంత ఈస్ట్ అని కలర్ చూపించాలి ఆటోమేటిక్గా శాండల్ ఆపోజిట్ వస్తుంది వెస్ట్ వస్తుంది. మనకి కొన్ని ఆపత్తి పెట్టుకుంటే స్కాన్ ఓపెన్ అవుతుంది. అంటే మీకు వెస్ట్ వచ్చిందంటే సరైన ఎనర్జీ ఫ్లో అవ్వలేదు, ఇంకా ఎంట్రన్స్ పడతలేదు. ఇప్పుడు నార్త్ వెస్ట్ చూస్తున్నాను అంటే వాయువు. నేను ఎందుకు పక్కన పెట్టానంటే అది అక్కడే చూస్తున్నాను దిశ. అదే నార్త్ వెస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు పక్కన వచ్చింది నాతో చివరిగా ఉన్న ఎనర్జీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ అయింది. ఎందుకంటే మీరు నా కరెక్ట్గా నార్త్ భాగంలోనే మూత రావడం, అక్కడ బాత్రూమ్ రావడం, ఆపోజిట్ కార్నర్ చూడండి. ఇప్పుడైతే అక్కడ నుంచి మీకు ఇందాక మన కంటికి కనిపించిన కోసం ఇప్పుడు దీంట్లో కూడా దోషం గురించి మనకి ఈశాన్యం అనేది చూడండి. ఆ మూడు రాలేదు, ఈ పక్కకు వచ్చింది. అంటే మీరు ఎప్పుడైతే దేవుని పెట్టారు నేను చెప్పాను కారణం అక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ ఈశాన్య దోషం అనేది కూడా ఏం లెక్క పెడతారు. అంటే ఎనర్జీ అనేది బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన ఎంట్రన్స్ లో ప్రాబ్లం, వెస్ట్ ఎంట్రన్స్ వచ్చింది. ఇంకోటి ఏమో నార్త్ ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఇక్కడ నార్త్ లో కూడా ప్రాబ్లం. అంటే దిక్కుల పరంగా మనకి ఎనర్జీ పరంగా చెక్ చేసుకుంటే ఇది ప్రాబ్లం వచ్చింది. కానీ మన సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా అది దానికి ప్రాబ్లమాటిక్ ఉన్న ఎనర్జీ మాత్రం ఫ్లో అవుతుంది. కాబట్టి మనకి నేను చెప్పినంత డిస్టర్బెన్స్ ఎందుకు చెప్పాను, లేడీస్ సఫర్ అయ్యాను మనకి హై లెవెల్ ఉండదు. ఇంత చిన్న సఫరింగ్ ఉంటుంది, హై పీక్ ఉంటుంది. ఇది నేను మీరు దీంట్లో అందుకే ఈ చక్ర గీసి ఇది ఇచ్చానమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటి యొక్క సింహ ద్వారా ఎనర్జీ ఎలా ఉంది